साम्राट छत्रपति महाराज की शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की కొంచెం దగ్గరికి పెట్టు లైన్ అవతలకే పెట్టి ఏముంది కొంచెం చూస్తా నువ్వు ఎవరికి సేపు రాదు ఓకే అంతే శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో శివాజీ విగ్రహాలకు శివాజీ చిత్రపటానికి అందరూ కూడా వారి యొక్క రెస్పెక్ట్, వారి యొక్క ఆదరణ, వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొందినటువంటి ఒక యువత అందరు కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో ఒక మరాఠా యోధుడిగా కాదు, యావత్ దేశంలో ఈరోజు భారతదేశ ఆ రోజు ముఘల్తోని పోరాడినటువంటి ఒక రాజు, గర్వకారణమైనటువంటి ఒక రాజుగా, ఒక యోధుడుగా అతని ఈరోజు ఆరాధిస్తారు. మరి దేశవ్యాప్తంగా ఆరాధ్య పడేటటువంటి శివాజీ మహారాజ్ ఈరోజు వారిని పూజించడం అంటే, వారు ఆరాధించడం అంటే ఒక మతానికో కులానికో కాదు, యావత్ భారతదేశంలో వారు పరిపాలన దక్షతో శివాజీ మహారాజ్ ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు వారు ఎప్పుడైతే అక్కడ మరాఠా ప్రాంతంలో వారి పరిపాలించేటటువంటి ప్రాంతంలో బయట కూడా వారు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సిస్టమ్ కానీ, ఆ రోజు సురక్షా వ్యవస్థ కానీ, ఆ రోజు ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినవి కానీ అనేక రంగాల్లో శివాజీ మహారాజ్ పరిపాలనతోని ప్రజలు చాలామంది వారు ఆనంద పొందారు, ప్రజలు చాలామంది లాభం కూడా పొందారు. మరి మతానికో కులానికో శివాజీ మహారాజ్ని ఈరోజు మనము చిత్రించడం అనేది మంచిది కాదు. ఈజ్ ఏ అరవింద్ వారు శివాజీ మహారాజ్ చూపెట్టినటువంటి ఏదైతే దారి అవుతుందో ఈరోజు పరిపాలకులు కూడా అదే దారిలో మనం పోతున్నాం. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, రెవెన్యూ రిఫార్మ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి శివాజీ మహారాజ్ని ఆ రోజు ముఘల్తోని, ఔరంగజేబుతోని పోరాడినటువంటి విషయమే కాకుండా వారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలన కూడా మనం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దానిపై పక్కన ఇంకో ఎవరు కవిత ఆమె చెప్పిన అట్లా మర్చిపోయి చెప్పినట్టుంది బాగా. ఆమెకు అంటే బీజేపీ స్మరించి మా పేరు వచ్చినట్టుంది. ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేది అనబోయి బీజేపీ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అది. ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటుంటాం మనం. ఆమెతోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు. అదే
తర్వాత ఈరోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోని చెప్పాలి. ఏ పార్టీతో గతంలో ఓడిపోయింది? ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడ ఉండు కదా. చలో అదే నేను ఓటాడు మా రిపోర్ట్ అడిగిన తర్వాత మీరు మాత్రం రిపోర్ట్ రాకండి.